జగదాత్రి కేదార్ కలిసి సీక్రెట్గా ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ఆ డాక్టర్ జగదాత్రిని కేదార్ని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటండి ఆవిడెవరు? ఆవిడకి మీరు ఇంత సీక్రెట్గా ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు? ఆవిడ కోసం లక్షలు ఖర్చు పెట్టారు. ఆవిడ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు ఇక్కడికి రాలేదు. ఇంతకీ ఆవిడ ఏమవుతుందండి మీకు? ఆవిడ ప్రాణాల కోసం మీరెందుకింత తాపత్రయపడుతున్నారు అని డాక్టర్ జగదాత్రిని నిలదీస్తూ ఉండగా, ఆ రూమ్లో ఉన్న వ్యక్తిని చూస్తూ ఎమోషనల్గా ఇలా అంటూ ఉంటుంది ధాత్రి. తను నన్ను పెంచిన మా మేనత్త, మా అమ్మ లాంటిది. తన కోసం నేనేదైనా చేస్తాను అంటూ ఉంటుంది ధాత్రి. ఇక బెడ్ దగ్గరికి వెళ్ళి రాగిణిని చూస్తూ అత్తయ్య అత్తయ్య అని పిలవగానే తను స్పృహలోకి వస్తుంది. జగదాత్రిని చూస్తూ, అమ్మా జగదాత్రి, ఏంటమ్మా ఇదంతా? నేను చచ్చిపోలేదా? నేను బ్రతికే ఉన్నానా? అసలేం జరిగింది జగదాత్రి అని అడుగుతూ ఉంటుంది రాగిణి ధాత్రిని. అసలు ధాత్రి అంత సీక్రెట్గా రాగిణికి ఎందుకు ట్రీట్మెంట్ చేయిస్తుంది? రాగిణి చనిపోయిందని అందరినీ ఎందుకు నమ్మించింది? దీని వెనకాలన్న ధాత్రి మాస్టర్ ప్లాన్ ఏంటి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.